హలో హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? బాగుండాలని అయితే మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిట్టల లక్ష్మి 5248. సో ఈ వ్లాగ్ వచ్చేసి మా పుట్టింట్లో బోనాల పండగ అనమాట. సో నేను రీసెంట్గా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి పిండి వంటలు చేశానని అయితే వీడియో అయితే పెట్టాను. సో చూడని వాళ్ళు ఉంటే ఛానల్ని చెక్అవుట్ చేయండి. సో ఈ వ్లాగ్ వచ్చేసి బోనాల వ్లాగ్ అనమాట. సో మా అమ్మ వాళ్ళ ఇంట్లో బోనాల పండగ ఎలా చేసాము ఏంటి అనేది సో ఈ వ్లాగ్లో మీరు చూసేయచ్చు. సో ఇది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మెహందీ చెట్టు అనమాట. ఆల్రెడీ మా చెల్లె తెచ్చిన మెహందీ నేనైతే పెట్టుకున్నాను, కానీ మా అమ్మ వాళ్ళ చెట్టుకి ఇంకా ఊరికే ఉంది కదా అని చెప్పేసి ఫస్ట్ తొలి కాత నేనే తెంపానన్నమాట. తెంపితే కొంచెమే వచ్చింది, ఇంకా చెట్టు పైన ఉంటే రాలిపోతుంది కదా, కొంచెమన్నా పెట్టుకోవచ్చులే అన్నట్టు తెంపినాను. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ బోనాల రోజు బ్లాగ్ అనమాట. సో ఎర్లీ మార్నింగ్ అయితే లేచేసి ఇంకా మా చెల్లి ఏమో కడపలు పుదించడము, బొట్లు పెట్టడము, ముగ్గులు వేయడం మా చెల్లి చేసింది. నేనేమో ఇంకా డైరెక్ట్ బంతిపూలు అయితే కుచ్చుతున్నాను గుమ్మాల కోసం. తర్వాత ఇంకా నేను పూరీలు చేస్తూ ఇంట్లో వంట పని చేస్తూ ఉన్నాను. ఇంకా మా చెల్లి దేవుడి సామాన్ క్లీన్ చేయడము, ఫోటోలు పుదియడము, దేవుని అలంకారం చేయడము అవన్నీ చేసింది, పూజ చేయడము. ఇంకో మా అమ్మ అయితే ఇంకా మా అమ్మ పని మా అమ్మ చేసుకుంటూ ఉంది. ఇంకా పిల్లల్ని వాళ్ళైతే మా డాడీ చూసుకున్నారు. ముగ్గురం 3 పనులు చేసుకొని అయితే ఇక పండగ అయితే సాయంత్రం వరకు అయిపోయింది, అంతా రెడీ చేసుకునే వరకు. బోనం కోసం అయితే పరమాన్నం అయితే వండి రెడీ చేసినాను. ఇంకా మా చెల్లి బోనంని రెడీ చేయడం అయితే స్టార్ట్ చేసేసింది. బోనంకి పసుపు అవన్నీ రుద్దేసి ఇంకా బోనంకి అలంకరణ అయితే చేసేసింది, బోనాన్ని రెడీ చేస్తుంది. ఇంకా బోనం రెడీ చేసి ఇంకా దేవుడికి పూజ చేసేసరికి ఈవినింగ్ 3 అయిపోయింది. సో అమ్మవారికి మా అమ్మ ఒడిబియ్యం పోస్తా అని మొక్కుకుందంట ఇంట్లో. సో ఇంకా అమ్మవారి కోసం అయితే ఒడిబియ్యం అవన్నీ అయితే కలిపి అయితే పెట్టినాము. పూజ అవన్నీ చేసేసింది మా చెల్లె. ఇంకా ఇంట్లో పూజలు అవన్నీ అయిపోయేలోపు ఇంకా మా అన్నయ్య వెళ్ళి నాటుకోడి అయితే తీసుకొచ్చినాడు. నాటుకోడిని ఇంకా అమ్మవారి చుట్టూ గుడి చుట్టూ అయితే తిప్పుకొని మా చెల్లె అయితే ఇంటికి తీసుకొని వచ్చింది. సో ఇంకా దేవుడు బోనం దగ్గర అయితే అమ్మ కోడిని అయితే మొక్కిపిస్తున్నాము. ఇక్కడ చూడండి మా ఇంటి యజమాని మా పెద్ద మనిషి అయితే వచ్చేసిండు. సో ఇంకా బియ్యం అవన్నీ కలిపేలోపు కంకణాలు అవన్నీ కట్టుకోవాలని చెప్పేసి మా అమ్మ పిలిస్తే ఇంకా నాకు కట్టు అని చెప్పి చిన్ని చిన్ని చేతులు తీసుకొని మళ్ళీ అని మా అమ్మ దగ్గర పెడితే మా అమ్మ కంకణం కట్టింది. కంకణం ఇంత ముద్దు కట్టించుకున్నాడు చూడండి, సో క్యూట్ కదా. ఇంకా అమ్మవారికి అయితే ఒడిబియ్యం అయితే కలుపుతున్నాము. నేను మా అమ్మ మా చెల్లి ఇంకా ఇద్దరు చిన్నపిల్లలు ఇంకా 5 మెంబర్స్ అయితే ఒడిబియ్యం అయితే కలిపినాము. కలిపేసి ఇంట్లోనే అమ్మవారికి
పెడతా, ఒడిబియ్యం పోసి పెడతాను, చీర సార అవన్నీ పెడతా అని చెప్పేసి మా అమ్మ మొక్కుకుందంట కోడితో చేస్తా అని. సో ఆ ప్రకారమే చేసిందనమాట. ఇంట్లోనే ఒడిబియ్యం పోసి అమ్మవారికి ఎక్కించి నాటుకోడిని తీసుకొచ్చి అమ్మవారి మొక్క అయితే తీర్చేసుకున్నారు. ఇంకా పూజ అదంతా అయిపోయే వరకు ఈవినింగ్ 3 అయిపోయింది. ఇంకా 3:00కి ఇక ఇంటి అందరూ ఇంకా కోడికి అమ్మవారి ముందు బోనం ముందు అంతా రెడీ చేసినాము. బోనం ముందు ఇక కోడిని అమ్మవారికి ఎదురిచ్చి అయితే ఇంకా కళ్ళు శాక నీళ్ళ శాక అవన్నీ పోసి అయితే కోడికి అయితే మొక్కుతున్నాము. సో ఇంటి అందరూ వచ్చి మొక్కాలన్నమాట. ఇంకా మా అమ్మ మొక్కింది, మా హస్బెండ్ ఇంకా కోడిని పట్టుకున్నారు. మా అన్న భయపడుతున్నాడు కోడిని పట్టుకోనికి అని చెప్పి, భయపడితే ఎట్లా అని చెప్పి మా హస్బెండ్ పట్టుకొని వచ్చినాడు కోడిని. ఇంకా మా అమ్మ ఊదిపోగా అవన్నీ చేసింది. ఇంకా మా డాడీ వాళ్ళందరూ ఇంకా నీళ్ళు పోసి అయితే దండం పెట్టుకున్నాం. లియాన్ చూడండి కోడిని చూసి కోడి 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 అని చెప్పేసి ఉరికొచ్చిండు. దాన్ని పట్టుకోవడానికి మళ్ళీ భయపడుతుంది మా లియాన్స్ బాబు. పసుపు కుంకుమలు అవన్నీ పెట్టి కోడికి అయితే దండం పెట్టుకుంటుంది. అందరైతే దండం పెట్టుకున్నారు. కానీ మా డాడీ నీళ్ళు పోసి దండం పెట్టుకోగానే మాత్రమే కోడి చిలతరిచ్చింది. అంతవరకు అయితే ఎవరు నీళ్ళు పోసినా చిలతరియలేదు. ఇంకా బోనం అవన్నీ చేసేసి కోడినైతే ఎదిరిచ్చేసినాము. తర్వాత ఇంకా వంటలు అయితే స్టార్ట్ చేసినాము. అంటే ఈవినింగ్ వెళ్తాయి మా దగ్గర బోనాలు. ఈవినింగ్ 6కి 5కి అట్లా బోనాలు బయటికి వెళ్తాయి అన్నమాట ఇంట్లో నుంచి. సో అంతవరకు ఏం చేస్తామని చెప్పేసి వంటలు అవన్నీ అయితే చేసేసినాము. నాటుకోడి చికెను, ఇంకా బగారా రైస్, పూరీలు అవన్నీ అయితే చేసినాము. చేసి అన్నీ రెడీగా పెట్టి ఇంకా బోనంకి వెళ్ళిపోయాము. ఇంకా బోనాలు అవన్నీ ఇంకా రెడీ అయిపోయినాయి అని చెప్పేసి, వంటలు అన్నీ అయిపోయినాయి అని చెప్పేసి ఇంకా నేను, మా చెల్లి, మా అన్న, మా హస్బెండ్ ఇక అందరం ఖాళీగా ఉండి ఏం చేయాలని కొన్ని ఫొటోస్ అయితే దిగినాము టైంపాస్ కోసం. ఇంకా ఫొటోస్ అన్నీ దిగేసినాము. అందరం గ్రూప్గా సింగిల్గా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఇక ఫోటోషూట్లా చేసేసుకున్నాము. అందరం కలిసి ఫొటోస్ అయితే దిగినాము. దిగే వరకు ఇంకా ఈవినింగ్ 5-6 అయ్యింది. ఇంకా బోనాలు వచ్చేసాయి అన్నమాట బ్యాండ్ తోటి. ఇంకా మేము కూడా బోనం తీసుకుని అయితే కిందికి అయితే వెళ్ళిపోయాము. అదేంటో అసలు ఫోటోలు దిగుతుంటే అసలు టైమే తెలియలేదు. మేము 4:00 అట్లా స్టార్ట్ చేస్తే మా ఫోటో షూట్స్ అవన్నీ అయిపోయి 5:30 అయిపోయింది. అసలు టైమే తెలియలేదు మేము ఫోటోలు దిగుతుంటే అసలు. ఇవి నా పండగ గాజులు అన్నమాట. సో పండుగ ముందు రోజు షాపింగ్కి అని చెప్పేసి మేము వెళ్ళినామని చెప్పినాను కదా. సో పండుగ ముందు రోజు కొన్న బ్యాంగిల్స్ అన్నమాట అవి. ఎలా ఉన్నాయి, చాలా బాగున్నాయి కదా, నాకు చాలా బాగా నచ్చినాయి. సో ఇక నేను మా హస్బెండ్ అయితే వచ్చేసాం. ఫొటోస్ చూసేయండి. ఇంకా బ్యాండ్ వాళ్ళు అయితే వచ్చేసారు మా గలీలోకి. సో ఇంకా మా డాడీ ఇంకా బోనం తీసుకొని అయితే వచ్చినారు. మా చెల్లెకైతే ఎత్తిస్తున్నాము. 5 ఇయర్స్ నుంచి ఇంకా మా చెల్లె ఎత్తుకుంటుంది. పెళ్ళి కాకముందు నేను ఎత్తుకునేదాన్ని. మా చెల్లె పెళ్ళి కాకముందు, నా పెళ్ళి కాకముందు నేనే ఎత్తుకునేదాన్ని. మా చెల్లె పెళ్ళి అయినాక ఇంకా మా చెల్లె ఎత్తుకుంటుంది. ఇంకా బోనం మా చెల్లెకైతే ఎక్కించేసిర్రు. ఇంకా నీళ్ళ శాఖలు అయితే పోస్తుంది మా అన్న. ఇంకా కాళ్ళు అయితే మొక్కి మేమైతే బయలుదేరినాం ఇంకా గుడికి. సో అన్ని బోనాలు అయితే వచ్చేసాయి. ఇంకా అందరితో పాటు మేము కూడా కలిసి అయితే వెళ్ళాము బోనాలకి. అందరు కలిసి వెళ్తేనే బాగా అనిపిస్తుంది. చాలా బాగుంటాయి బోనాలు కూడా. అందరూ ఒకసారి వస్తారు, చాలా బాగా అనిపిస్తుంది. ఇక నేనేమో వర్షం పడుతుంది వీడియో ఆపరా అంటే మా బాబు ఇక వీడియో తీస్తున్నాడు. కెమెరామెన్ మా బాబు అయిపోయింది, మా పెద్ద బాబు శ్రీయాంశు వీడియోస్ తీస్తాడు.
బోనం ఇంకా తీసుకొని అమ్మవారి చుట్లు అయితే తిరిగినాము, ప్రదక్షిణ చేసినాము. ఇంకా గుడి లోపలికి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చినాము. విగ్రహాలు ఉండవు, మామూలుగా ఫొటోస్ తోటి ఇంకా దేవుడు, ఇంకా మేము కూడా దండం పెట్టుకొని వచ్చినాము. ఇంకా ఫ్యామిలీ గ్రూప్ ఫొటోస్ అన్నమాట ఇవి. గుడిలో ప్రతిసారి దిగుతాము. సో పండగ అయితే బాగా జరిగింది, బోనాలు కూడా చాలా బాగా జరిగినాయి. సో ఇది నా సెంటిమెంట్ ఫోటో అన్నమాట. మా శ్రీయర్ చిన్న ఉన్నప్పుడు అలా దిగినాను నేను ఫోటో. మళ్ళీ రీక్రియేట్ చేద్దాం అనుకున్నా కానీ అంత లుక్ రాలేదు. మా పెద్ద బాబుది బాగుంటుండే లుక్, అసలు మా పెద్ద బాబు ఫొటోస్ అన్ని మిస్ అయిపోయాయి. ఇంకా గుడి బయట గుడి లోపల ఫొటోస్ అయితే దిగినాము. ఇంకా గుళ్ళో కొన్ని ఫొటోస్ అయితే దిగేసి అయితే ఇంటికైతే వచ్చేసాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది అమ్మవారిది. ఇంకా దర్శనం అవన్నీ చేసుకొని అయితే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసి ఇంకా అందరం కలిసి కూర్చొని ప్రశాంతంగా తినేసి కాసేపు మాట్లాడుకొని ఇంకా పడుకున్నాము. సో ఇదే మా బోనాల్ వ్లాగ్. సో కొన్ని పిక్స్ ఇంకా మా హస్బెండ్తో దిగినవి ఇంకా యాడ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఎవ్రీవన్, సీ యూ నెక్స్ట్ వీడియో.